రాత్రి 11 గంటలు. వంటగదిలో గిన్నెలు కడుగుతోంది అత్తగారు. ఇంట్లో 2 కోడళ్ళు ఉన్నా అత్తగారికి ఏ పనిలోనూ సహాయం చేయరు. భర్తల మాటలు వినరు. అంత రాత్రివేళ గిన్నెల శబ్దంతో కోడళ్ళకి నిద్ర పట్టడం లేదు. వాళ్ళ భర్తలతో, మీ అమ్మతో గిన్నెలు కడగడం ఆపమని చెప్పండి, రేపు ఉదయం కడగమనండి, నిద్ర పట్టట్లేదు అన్నారు. సరే అని పెద్ద కొడుకు, వెనకాలే చిన్న కొడుకు వంటగదికి వెళ్లారు. వాళ్ళు తల్లిని జరగమని స్వయంగా గిన్నెలు కడగడం మొదలుపెట్టారు. తల్లి వద్దని చెప్పినా వాళ్ళు వినలేదు. అమ్మా, నువ్వు ఇంటి పనంతా చేసి అలసిపోతున్నావు. ఈ వయసులో నీకు విశ్రాంతి అవసరం. ఉదయం తొందరగా నిద్ర లేవకు, విశ్రాంతి తీసుకో. మేము ఇంటి పనులు చేసి ఆఫీస్ వెళ్తాము అన్నారు 2. సరే అంది తల్లి. 2 కొడుకులు ఉదయం తొందరగా నిద్ర లేవడం, ఇంటి పనులు చేసి ఆఫీసు వెళ్లడం మొదలుపెట్టారు. సాయంత్రం వచ్చాక మిగిలిన పని చేసేవారు. ఒకరోజు 2 కోడళ్ళు భర్తలను, మీరెందుకు ఇంటి పని చేస్తున్నారు, మీ అమ్మగారినే చేయనివ్వండి అన్నారు. మేము పెళ్లి చేసుకున్నది ఇంటి కోడళ్ళు అమ్మకు సహాయం చేయడానికే, కానీ మీరు అమ్మకు సహాయం చేయటం లేదు. ఏ, మీ అమ్మ ఇదే వయసులో ఉంటే మీరు ఆవిడకు సహాయం చేయరా? మేము మా అమ్మకు సహాయం చేయడంలో తప్పేముంది? ఇంట్లో గొడవ అవుతుందని ఎంత ఇబ్బందైనా తనే పనంతా చేస్తుంది, కాబట్టి ఇక నుండి అమ్మకు మేమే సహాయం చేస్తాము అన్నారు. 2 కోడళ్ళు సిగ్గుతో తల వంచుకున్నారు. ఆ తరువాత ఇంట్లో పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు కోడళ్ళు అత్తగారిని బాగా చూసుకోవడం మొదలుపెట్టారు. కథ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.